పైడి పాపారావు అని రైతుని నేను. మా గ్రామం మర్రిపేట, పోసపేట మండలం, విజయనగరం జిల్లా. నేను వెస్టేజ్లో చేరిన తర్వాత ప్రతి వ్యవసాయానికి వెస్టేజ్ ప్రొడక్ట్ వాడుతున్నాను. వెస్టేజ్ ప్రొడక్ట్లో నేను అంత దమ్ముంది చూడండి. జనసేనకి వెస్టేజ్ ఈ సంవత్సరం వేసాను. వెస్టేజ్ ప్రొడక్ట్ వేసాను కాబట్టి ఒక చుట్టూ ఎన్ని చూడండి ఎంత ఎన్ని వేసిందో. ఇది జనాలకు తెలియపరచడానికి ఇలాగా కోసి ఫోటో తీశాను. అదే చేంతుంటే సరిగ్గా కనబడదు ఎన్నో. వెస్టేజ్ ప్రొడక్ట్ వాడిన జనసేన దిగుబడి కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇంత లైఫ్లో ఇంత జొన్నెన్ను చేయడం అంటే ఇదే మొదటిసారి. ఎందుకంటే వెస్టేజ్ ప్రొడక్ట్ గ్రాన్యువల్స్ అవని, 82 అవని, ఏకోజల్ అవని, ఒమెక్స్ అవని, అలాగే ప్రతి ప్రొడక్ట్ కూడా దానికి తగినట్టుగా దమ్మును నిరూపిస్తుంది. ప్రతి వ్యవసాయం నేను అదే వాడతాను. రైతుగా నేను వాడిన తర్వాతే ప్రతి ఒక్కరికి దీన్ని యూజ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే రైతులందరూ కూడా యూజ్ చేసి ఈ యొక్క మంచి వెస్టేజ్ ప్రొడక్ట్ వాడిన తర్వాత మంచి లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే దీంట్లో అంత పవర్ ఉంది కాబట్టి. అలాగే రైతులందరూ నా యొక్క వ్యవసాయం చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ వెస్టేజ్ ప్రొడక్ట్ని వాడి మీ యొక్క ఆదాయం పెంచుకొని, వెస్టేజ్లో కూడా ఆదాయం ఆరోగ్యం రెండు ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి? ఆరోగ్యం, ఆదాయం. ఈ రెండే కదా. ఎంత మనం కష్టపడి రెండాటికే ఆదాయం, ఆరోగ్యం, ఈ రెండు వెస్టేజ్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోవడం జీవితానికి చాలా మంచిది. ఎందుకంటే వెస్టేజ్ తనకు దమ్ము, ప్రొడక్ట్లో ఉన్న బలం అంతా రైతుకి చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రతి ఒక్క పంటకి వేసుకోవచ్చు. ఈ పంట ఆ పంట లేదు. కూరగాయలు కాండి, చీడి తోట, మామిడి తోట, కొబ్బరి తోట, అరటి తోట, సర్వీ తోట, నీలగిరికి అన్నిటికీ ప్రతి ఒక్క భూమి మీద పండే ప్రతి ఒక్క పళ్ళు తోటలు కలిపి, కూరగాయలు కలిపి అన్నిటికీ వేసుకోవచ్చు. దీనివల్ల రైతుకి ఇబ్బంది అయితే లేదు. చాలా పురుగును కూడా తట్టుకుంటుంది. అలాగే వ్యవసాయం బలంగా ఉంటుంది. పంట కూడా మనకు దిగుబడి ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వెస్టేజ్ని అనుసరించి వెస్టేజ్లో చేరి వెస్టేజ్ తల ప్రొడక్ట్ వాడి వెస్టేజ్లో ఐడియా పొంది నేను వెస్టేజ్లో చేస్తాను ఇక వ్యవసాయం నాలాగా నిరూపించే శక్తి, దమ్ము ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇది భావితరాలకు భవిష్యత్తునిస్తుంది. ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ ఇటు బ్రాంచ్ డైరెక్టర్ పైడి పాపారావు.